సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఈరోజు ఉపవాస ప్రార్థనలో ప్రభు సన్నిధిలో కొన్ని నిమిషాలు మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేయక మునుపు పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట చదువుదాం రండి. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి మాటను మనం చూసినట్లయితే మార్కు సువార్త 2వ అధ్యాయం 20వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయం 20వ వచనంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ రావచ్చు. ఏంటి మాట ఏంటంటే, పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుక్కోబడు దినములు వచ్చును, ఆ దినముల్లోనే వారు ఉపవాసం చేతురు. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాటను చూసినట్లయితే ఉపవాస ప్రార్థన అన్నది ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఉపవాస ప్రార్థన గురించి మనం చూసినట్లయితే ప్రజలు ఉపవాస ప్రార్థన చేస్తున్నటువంటి అనుభవాన్ని మనం చేస్తారని ప్రభు కూడా చెబుతున్నాడు. మనుష్య కుమారుడు కొనుక్కోబడు దినములు వచ్చును, ఆ దినముల్లోనే వారు ఉపవాసము చేస్తారు. సో మనుష్య కుమారుడు కొనుక్కోబడు దినములు, వారిద్దరి నుండి కొనుక్కోబడి దినములు వచ్చినప్పుడు ఆ దినాలు ఉపవాస ప్రార్థన చేస్తారన్నది ప్రభు చెప్తున్నాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఆ దినములు వారు ఉపవాస ప్రార్థన చేస్తారు. ఏ దినము అంటే ప్రభువుని ఎదుర్కొనే దినము కొరకై మనం మొదట ఉపవాస ప్రార్థన చేయాలి. ప్రభువుని ఎదుర్కొనే దినము, దాని గురించి మరి గత శనివారం ఉపవాస ప్రార్థన లేదు కాబట్టి అంతకుముందు శనివారం చెప్పబడుతూ వచ్చింది. దాని గురించి కొన్ని విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఏమంటే ఆ యొక్క అనుభవం, ఆ దినముల గురించి, ఆ దినముల్లో విశ్వాసులు ఉండవలసిన జీవితం. ఎందుకంటే హఠాత్తుగా ప్రభువుని ఎదుర్కొనబోతున్నాడు కాబట్టి ప్రజలు ఎలా ఉండాలన్నది కొన్ని విషయాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. 7 విషయాలు చెప్పండి. ఆ 7 విషయాల్లో ఈరోజు మొదటి కోణాన్ని మనం ధ్యానించుకుంటూ వస్తాం. సో ఏంటి ఈ మాట ఏంటంటే, మనుష్య కుమారుడు తీసివేయబడి దినములు ఉపవాసం ఉంటారు. మరలా యేసు ప్రభు వారు మధ్యాకాశం రాబోతున్నాడు కాబట్టి ఆయన్ని కలుసుకోవడం కొరకై మనం ఉపవాస దినం అన్నది జరిగించు రావాలి. సో ఆ ఉపవాస దినం గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు 7 విషయాలు ఉన్నాయి. దాంట్లో ఒక్కొక్క కోణంలో, ఒక్కొక్క వారం ఒక్కొక్క కోణంలో మనం ధ్యానిద్దాం. సో ఇక్కడ చూసిన మొదటి కోణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మనం కలుసుకునే దినమున మనం ఎలా ఉండాలి, దాని కొరకు మనం ఉపవాస ప్రార్థన చేయాలి. హఠాత్తుగా ఆయన కలుసుకోబోతున్నాం కాబట్టి హఠాత్తుగా యేసుక్రీస్తు ప్రభువారిని కలుసుకోబోతున్నాం అంటే ప్రభువుని కలుసుకునే హఠాత్తు దినం కొరకు నిరపరాధులుగా మనం ఉండటం కొరకే ఉపవాస ప్రార్థన చేయాలి. సో అసలు నిరపరాధులు అంటే ఎవరు, ఎలా ఉంటారు? నిరపరాధులు అంటే ఎవరు, వాళ్ళు ఎలా ఉంటారంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకంటే మనం ప్రభువును కలుసుకునే దినం కొరకు ఉపవాస ప్రార్థన చేయాలి. అది నిరపరాధులుగా మనం ప్రభువును కలుసుకోవడం కొరకే ఉపవాస ప్రార్థన చేయాలి. సో ఆ నిరపరాధుల గురించి ఎలా ఉంటారు, ఎవరన్నది కొన్ని విషయాలు ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభువా మరి కూడిక ఆరంభించడానికి సాయం చేశారు. ఆరంభ ప్రార్థనలు మీరు నడిపించారు. పాటలు పడేటప్పుడు మీ స్వరం ఇచ్చారు, వందనాలు. వాక్యం ధ్యానించడానికి కూడా మీ కృపణిస్తున్నారు, మీకు వందనాలు. అయితే తండ్రి, కింద కూర్చొని ప్రజల కంటే నేను యోగ్యుని కాదు, వారికంటే గొప్పవాడిని కాదు, వారికంటే ధనికుని కాదు తండ్రి. వారికి వాక్యం ధ్యానించడానికి ఆత్మీయ స్థితిలో కూడా బలమైన వాడిని కాదని ఒప్పుకుంటున్నా, బలహీనుడిని. కానీ నేను ఒట్టివాడిని, మట్టివాడిని, నిష్ప్రయోజకమైన దాసుని అని ఒప్పుకుంటున్నా. కాబట్టి ప్రభావ మీ ఆత్మ ద్వారా నడిపించండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పడజలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. మాతో మీరు మాట్లాడండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతను జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభా. నీ ప్రజల హృదయాలతో ఏం మాట్లాడాలనుకున్నారు, వారు మీరు ఆకడలో మీరు వస్తే ఎత్తబడే సంఘముగా ఎలా సిద్ధపడాలని మీరు ఆకాంక్ష, కోరిక, ఆశ కలిగి ఉండారు. అటు రీతిలో వారిని స్థిరపరచండి. మీ చిత్తానుసారమైన విధానంలో స్థిరపరిచి మహిమ పొందమని, ముందున్న సమయం ఎంతో దీవించమని, ఈ వాక్యాన్ని కూడా దీవెనకరంగా చేయమని, నాతో మీరు మాట్లాడమని ప్రభువా. మేము నిరపరాధులుగా ఉండటం కొరకై అవసరమైన ప్రార్థన జీవితం ఈరోజు ఉపవాస ప్రార్థన కలిగి ఉన్నట్లు సాయం చేయమని
నాతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని ఈ కూడికను దీవించండి. వచ్చిన ప్రజలందరూ బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరపడి తీసుకురండి. మధ్య మార్గంలో సకాలం నడిపించండి. దండి కాలినడక మీద కానీ, బైకు ప్రయాణంలో కానీ, ఆటోల్లో కానీ, కారుల్లో కానీ ఆయా విధానాలుగా ప్రయాణం చేసి వస్తున్న ఈ ప్రజలకి ఎవరికి అపాయాలకు వెళ్ళి జరగకుండా సాయించండి. సురక్షితంగా దేవుని సన్నిధికి రాబడిన వారై దేవుని వాక్యమిని ప్రార్థించి సంతోషంగా సురక్షితంగా ఈ గమ్యాన్ని చేరేంత వరకు కూడా మీ కాపుదలకు అనుదృష్టి దయచేయమని ముందున్న సమయం అంతా దీవించండి. బలహీనుడు అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టండి. తండ్రి ఎబ్రోని క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఇక్కడ ఎబ్రోని క్షేమం కొరకు ప్రార్థిస్తూ ముందున్న సమయం వాక్యం ఎంతో దీవెనకరంగా చేయమని మీ నడిపింపు దయచేయండి. తెరవబడిన ఆకాశం అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడసలంతా విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, రాయబడినటువంటి మాట ఏమని రాయబడుతూ వచ్చిందంటే, పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుక్కోబడి దినములు వచ్చును, ఆ దినముల్లోనే వారు ఉపవాసం చేస్తారు. సో దీనికి అర్థం చూసుకున్నట్లయితే ఆ దినముల్లో ఉపవాసం చేస్తారు. ఆ దినములు అంటే మనం ప్రభు దగ్గర కొనుక్కోబడే దినముల్లో మనం ఉపవాసం చేయాలి. సో ప్రభు దగ్గర కొనుక్కోబడుతున్న దినములు ఇవి. ప్రభు దగ్గర కొనుక్కోబడక మునుపు మనం ఎలా ఉండాలి? ఎందుకంటే ప్రభు దగ్గరికి అంటే ప్రభువుని కలుసుకునే హఠాత్ దినం ఒకటి ఉంది. ఆ ప్రభువుని కలుసుకునే హఠాత్ దినము కొరకు నిరపరాధులుగా మనం ఉండటం కొరకే మనం ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. అసలు నిరపరాధులు అంటే ఎవరు, ఎలా ఉంటారు అని అంటే కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. దాంట్లో మొదటి మాటని రండి దేవుని వాక్యాన్ని చూసినట్టే మత్తయి సువార్త 27వ అధ్యాయం. ఈరోజు త్వరగా ముగిస్తాం, కొద్దిగా బయట డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి త్వరగా ముగిద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనం. ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది, పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నది కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని మీరే చూచుకున్నాడని చెప్పాను. సో మొదటి కోణం ఇక్కడ గమనించాలి. నిరపరాధులు అంటే ఎలా ఉంటారు అని అంటే ఇంకో కోణంలో కూడా బైబిల్ రాయబడుతూ వచ్చింది. ఇంకో కోణం కూడా బైబిల్ రాయబడుతూ వచ్చింది. చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయం 13వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 13వ వచనం. అసలు నిరపరాధులు అంటే ఎలా ఉంటారు? లూకాసు వార్త 4వ అధ్యాయము మనం చూసినట్లయితే 13వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 13వ వచనం. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయన విడిచిపోయాను. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే చాలా విషయాలు బైబిల్లో రాయబడుతూ వచ్చినాయి. అసలు నిరపరాధుల గురించి చాలా అనుభవాలు రాయబడుతూ వచ్చినాయి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి రాకడ దినముల్లో ఆయన హఠాత్తుగా కలుసుకునేటప్పుడు మనం నిరపరాధులుగా ఉండాలి. నిరపరాధులు అంటే ఒక మాటలో చెప్పాలంటే వారి జీవితం, వారి అనుభవం చూడగా అపరాధం చేయని వారికి ఉండాలి. అదే లేవీ కాండంలో కూడా రాయబడుతుంది. లేవియ కాండము మనం చూసినట్టయితే 4వ అధ్యాయం 13వ వచనం కూడా. లేవీ కాండం 4వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ మనం చూస్తున్నమాట, ఇశ్రాయేలీయులు సమాజమంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవాజ్ఞలన్నిటిలో దేనినైనా మీరి చేయరాని పని చేసి అపరాధులైన ఎడల. సో నిరపరాధులు అంటే అపరాధం చేయని వారని అర్థం. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నారు, ఒకవేళ చేయరాని తప్పేదన్నా చేసి, చేయరాని పొరపాటు ఏదన్నా చేసి నిరపరాధులైన ఎడల. కాబట్టి ప్రభు హఠాత్తుగా ప్రభువును కలుసుకునే దినమున ప్రభు మనల్ని కలుసుకోబోతున్నాడు. మనం ప్రభుని మధ్యాకాశంలో కలుసుకోబోతున్నాం. ఆ ప్రభుని హఠాత్తుగా కలుసుకునే దినమున మనం ఎలా ఉండాలంటే లేవీ కాండం 4వ అధ్యాయం 13వ వచనం రాయబడుతూ వచ్చింది, అపరాధములైనను చేయని ఎడల. అంటే చేయకూడదు, అంటే అపరాధములు చేయని వారే నిరపరాధులుగా ఎంచబడతారు. సో మనం ప్రభువును కలుసుకునేటప్పుడు హఠాత్తుగా ప్రభువును కలుసుకుంటామంటే నిరపరాధులుగా ఉండాలి. అలా నిరపరాధులుగా మనం ఉండటం కొరకు ఉపవాస ప్రార్థన చేయాలి. సో నిరపరాధులు అంటే ఎలా ఉంటారంటే అపరాధం చేయనటువంటి వారు. అపరాధం అంటే ఏంటి? చాలా అర్థాలు ఉన్నాయి, కానీ దాంట్లో ఒకటి ఏంటంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండేవారు అపరాధం చేసేటటువంటి అపరాధులు. దేవుని చిత్తం అంటే దేవుని చిత్తం ఏదుందో దానికి విరోధం ఉండేవారే వారి జీవితంలో అపరాధములు చేస్తున్నారని అర్థం.
కాబట్టి యేసు ప్రభువారు కూడా ప్రార్థన, అమోఘమైన ప్రార్థన మనకు నేర్పిస్తూ వచ్చాడు. కాబట్టి పరలోకపు తండ్రి, నీవు పరిశుద్ధులైన మేము పరిశుద్ధులుగా ఉన్నట్లు కానీ, ఇంకా మా యొక్క రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణస్తులను క్షమించుము, మా అపరాధమును క్షమించుము. ఇవన్నీ ఎందుకు ప్రభు చేస్తూ వచ్చాడంటే ప్రార్థన మనకు నేర్పిస్తున్నాడు. కానీ ఇక్కడ గమనించాల్సిన కూడా ఏంటంటే, హఠాత్తుగా ప్రభువుని ఎదుర్కొనే దినమున మనం నిరపరాధులుగా ఉండాలి. సో నిరపరాధులు అంటే అపరాధములు చేయనటువంటి వారు. అపరాధములు చేయని వారంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తిరగనటువంటి వారు, వ్యతిరేకంగా ఉండనటువంటి వారు. దేవుని చిత్తం ఏదైతే ఉందో, దేవుని సంకల్పం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకముగా ఉండనటువంటి వారు. చూడండి, పేతురు కూడా ఒక రకంగా చెప్పాలంటే అపరాధం చేసిన అనుభవంలోకి వచ్చాడు. కానీ అలాంటి పేతురుని ప్రభు సరిచేసిన అనుభవం కూడా ఉంది. ఎక్కడా అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు సిలువకి అప్పగించబడే సమయంలో నేను ఇలా సిలువ వేయబడతాను, 3వ రోజున తిరిగి లేస్తానని చెప్పినప్పుడు పేతురు తొందరపడి అంటాడు, ప్రభువా అది నీకు దూరం అవును గాక, మొట్టమొదట నాకే రావాలన్నట్టు కోరుచున్నాడు. ఏమంటాడు? నాకు వచ్చును గాక, నా తర్వాత నీకు మరణం వచ్చును గాక అన్నప్పుడు, సాతానా నా వెనక్కు పొమ్ము అంటాడు. సాతానా నా వెనక్కు పొమ్ము. ఎందుకంటే అక్కడ అపరాధము చేసిన అనుభవంలోకి పేతురు వచ్చేసాడు. అందుకే పేతురు దారి తప్పిపోయినా, పేతురు ఆయన ఎవరో నాకు తెలియదని ముమ్మారు పలికినా తిరిగి ప్రభు సమకూర్చగలిగాడు కదా, సమకూర్చాడు. దానికి కారణం పేతురు యొక్క అపరాధములు ప్రభు తీసివేసిన వాడు. పేతురుని నిరపరాధిగా చూడాలన్నది ప్రభు ప్రణాళిక. పేతురు అపరాధములు చేసిన వాడై నష్టపోకూడదని నిరపరాధిగా ఉండాలన్నదే ప్రభు కోరిక. అందుకే పేతుర్ని సమకూర్చాడు దేవుడు. ప్రియులారా, నిరపరాధుల్లాగా ఓ రోజు ప్రభుని హఠాత్తుగా ఎదుర్కోబోతున్నాం. సో ప్రభుని హఠాత్తుగా ఎదుర్కొనే దినమున మనం ఎలా ఉండాలంటే నిరపరాధులుగా ఉండాలి. నిరపరాధులు అంటే అర్థం ఏంటంటే అపరాధం చేయని వారు. అపరాధములు అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తిరగనటువంటి వారు, తిరగకోకుండా ఉండటం. అపరాధములు అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తిరగడం. నిరపరాధులు అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండకోకుండా అనుకూలంగా ఉండటం. సో ఈరోజు మనం ఏం చేయాలంటే మన ప్రార్థన, ప్రభువా నేను నిరపరాధిగా ఉండాలి. ఒకరోజు నిన్ను హఠాత్తుగా కలుసుకోబోతున్నా. ఒకరోజు నిన్ను హఠాత్తుగా కలుసుకునే దినం ఆసన్నమైపోతుంది. ఏ గడియ నువ్వు వస్తావో, ఏ క్షణంలో నువ్వు వస్తావో తెలియదు. కాబట్టి ఓ రోజు నిన్ను హఠాత్తుగా కలుసుకోబోతున్నా. హఠాత్తుగా కలుసుకునే దినమున నేను నిరపరాధిగా ఉండునట్లు నన్ను సిద్ధపరచు. నిరపరాధి అంటే ఏ అపరాధం చేయనివాడు, అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తిరగనటువంటి వాడుగా, నేను దేవుని చిత్తానికి లోబడేవాడిగా సిద్ధపరచండి. బహుశా నా జీవితంలో పేతురు వలె అపరాధం చేసిన అనుభవంలో ఉండా, ప్రభా నీవు నన్ను నిరపరాధిగా చూడాలని ఇష్టపడుతున్నావు. కాబట్టి నీ కలువరిశిల యొక్క రక్తం ద్వారా నన్ను కడిగి నన్ను నిరపరాధిగా స్థిరపరచు. ఎందుకంటే ప్రభా ఒకరోజు నువ్వు వస్తే నేను నిరపరాధిగా నిన్ను కలుసుకోవాలి. ఆ నిరపరాధిగా కలుసుకోవడం కొరకై నేటి దినమని నేను నా వ్యక్తిగత జీవితం కొరకై నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నా. నా కుటుంబం, సంఘం, మందిరం కొరకై నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నా. మందిరంలో ఉన్న ప్రతి ప్రజల కొరకు, మొట్టమొదటి నా కొరకు నేను నిరపరాధిగా ఉండటం కొరకు ఉపవాస ప్రార్థన చేస్తున్నాను. ప్రభాని మనం ఏం చేయాలండి? ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. దేని కొరకు? నిరపరాధులు అంటే నిరపరాధులు అంటే అపరాధం చేయని వారు, అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తిరగనటువంటి వారు నిరపరాధులు అంటే. అట్లు మనము దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండకోకుండా దేవుని చిత్తానికి లోబడుతూ నిరపరాధులుగా ఉండటం కొరకే. ఒకవేళ ఎక్కడైనా అపరాధము చేసి దేవుని చిత్తానికి లోబడిన వారికి ఉంటే ఆ నిరపరాధి యొక్క స్థానాన్ని మనం కోల్పోతే ఆయన కుమారుని యొక్క రక్తం ద్వారా తిరిగి కడగబడిన వారమై నిరపరాధులుగా చేయబడి, దారి తప్పిపోతే సరిచేయబడి ఓ రోజు ప్రభువుని నిరపరాధులకు ఎదుర్కొనడం కొరకై ఈరోజు మనం ఉపవాస ప్రార్థన చేద్దాం. ఇది మొదటి కోణం. 2, నిరపరాధులు అంటే ఎలా ఉంటారు, ఎవరు? రండి రెండో విషయాన్ని చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ అంటాడు. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం నేను చదువుతున్నా, చూడండి. మనస్సాక్షికి కల్ముషము తోచకుండానట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉతకదముతో స్నానం చేసిన శరీరములు గలవారమునై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానమును చేరుదుము. సో నిరపరాధులు అంటే రెండో అర్థం ఏంటంటే
ఒక మాటలో చెప్పాలంటే కల్ముషం లేనటువంటి వారు. నిరపరాధులు అంటే ఎవరండి? కల్ముషం లేనటువంటి వారు. సో నిరపరాధులంటే అపరాధం చేయని వారు, అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తిరగనటువంటి వారు. రెండు, నిరపరాధులంటే ఇక్కడ రాయబడిన రెండో కోణం, నిరపరాధులంటే కల్ముషం లేనటువంటి వారు, అంటే ఏ కల్ముషం లేనటువంటి వారు. కల్ముషము అంటే మలినము, మత్స, పాపము, మరకలు లేనటువంటి వారు. ఎవరండి? కల్ముషం అంటే ఎవరు? మలినము, మత్స, పాపము, పాపపు మరకలు లేనటువంటి వారు అని అర్థం. ఇక్కడ ఈరోజు మనం గమనించాలి. ఈరోజు మనం ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు, ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నిరపరాధులుగా మనం ఉండటం కొరకే ప్రార్థన చేసుకోవాలి. నిరపరాధులంటే రెండో కోణాన్ని ఇక్కడ చూస్తున్నాము. ఎందుకంటే ప్రభుని హఠాత్తుగా కలుసుకోబోతున్నాం. ప్రభుని హఠాత్తుగా కలుసుకునే ఆ దినమున మనం నిరపరాధులుగా ఉండాలి. సో నిరపరాధులంటే ఎలా ఉంటారు అని అంటే, మొట్టమొదటిగా అపరాధం చేయని వారు, అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు. రెండు, కల్ముషం లేనివారు. కల్ముషం అంటే మలినము, మత్స, పాపపు మరక లేనటువంటి వారు. సో ఒకరోజు ప్రభువుని మనం కలుసుకోబోతున్నాం. ఆ దినమున మనం ఎలా ఉండాలండి? ఏ పాపపు మరక కూడా లేనివారుగా, ఏ మత్స లేనివారుగా, ఏ మలినము లేనివారుగా మనం ప్రభువుని కలుసుకోబోతున్నాం. అలా కలుసుకోవాలి. సో ఈరోజు మనం ఉపవాస ప్రార్థన, ప్రభా నేను నిరపరాధిగా లేకపోతే, ఎక్కడైనా నిరపరాధి యొక్క స్థానం నుండి నేను తొలగిపోయి ఉంటే సరిదిద్దు ప్రభు అని మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఓ రోజు ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. ప్రభువుని మనం కలుసుకోబోతున్నాం. ప్రభువుని కలుసుకునేటప్పుడు హఠాత్తుగా ఆయన కలుసుకునే దినమున నిరపరాధులుగా మనం ఉండాలి. అంటే ఏ కల్ముషం లేనివారుగా, ఒక మాటలో చెప్పాలంటే మత్స, మలినము, పాపపు మరక కూడా లేనివారుగా ప్రభువుని మనం ఎదుర్కోవాలి. పాపపు మరక లేనివారుగా ప్రభువుని ఎదుర్కోవాలి. అందు నిమిత్తమే మనం ఏం చేయాలండి? ఉపవాస ప్రార్థన చేయాలి. ప్రభా ఒకరోజు నువ్వు రాబోతున్నావు, నేను నిన్ను కలుసుకోబోతున్నా, ఆ దినము నేను నిరపరాధిగా ఉండాలి. నిరపరాధి అంటే ప్రభా, నిరపరాధి అంటే ఆ అపరాధం లేనివాడిగా, అంటే ప్రభా నీ చిత్తానికి విరోధంగా లేనివాడిగా, వ్యతిరేకంగా లేనివాడిగా. రెండు, ప్రభా కల్ముషం లేనివాడిగా, అంటే ప్రభా నేను నా జీవితంలో మత్స, మలినం, పాపపు మరక లేనివాడిగా, లేని దానిగా నేను నిన్ను కలుసుకోవాలి. అలా నన్ను సిద్ధపరచు. నాలో ఒకరోజు నిన్ను ఎదుర్కొనేటప్పుడు ఏ పాపపు మరక నాలో ఉండకూడదు. చూడండి, ఏ మలినం ఉండా, ఏ మాలిన్యం ఉండా, ఏ పాపపు మరక ఉండా మనం నిరపరాధులం కాము. ఎవరం కాదండి? నిరపరాధులం కాము. అందుకే ప్రభువుని ఎదుర్కొనే దినమున నిరపరాధులుగా ఆయన ఎదుర్కోవటం కొరకై ఏంటి? ఏ మత్స, మలినము, పాపపు మరక లేకుండా ఆయన్ని నిరపరాధులుగా, అంటే ఇవేవీ లేకుండా ఒక పరిశుద్ధమైన వారుగా ప్రభువుని ఎదుర్కొనడం కొరకై ఈరోజు మనం ఉపవాస ప్రార్థన చేయాలి. ఇది రెండవ కోణం. మూడవ విషయం, ప్రభువుని హఠాత్తుగా ఎదుర్కొనే దినమున మనం నిరపరాధులుగా ఉండడం కొరకై ఈరోజు ఉపవాస ప్రార్థన చేయాలి. మూడవదిగా రండి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే నిరపరాధులు అంటే మూడవ కోణాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 4వ వచనం. చాలు. ఇక్కడ మూడవ మాట, హఠాత్తుగా ప్రభువుని ఎదుర్కొనే దినమున మనం నిరపరాధులుగా ఉండాలి. నిరపరాధులు అని అంటే మొట్టమొదటిగా అపరాధం చేయని వారంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తిరగనటువంటి వారు. రెండు, నిరపరాధులు అంటే కల్ముషం లేనివారంటే మలినము, మత్స, పాపపు మరక లేనటువంటి వారు. మూడు, నిరపరాధులు అంటే ఇక్కడ రాయబడిన మాట ఏ నేరము చేయనటువంటి వారు. ఇక్కడ యోహాను సువార్త 19వ అధ్యాయం 4వ వచనంలో పిలాతు మరలా వెలుపలకు వచ్చి, ఇదిగో ఈయనందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ వద్దకు వెలుపలకు తీసుకొని వచ్చి ఉన్నానని వారితో అనడం. సో నిరపరాధులు అని అంటే మూడో కోణం, ఏ పాపము, ఏ నేరము, ఏ దోషము చేయనటువంటి వారు. ఒక మాటలో చెప్పాలంటే పిలాతు అంటాడు, ఈయనందు నాకు ఏ దోషము కనబడతలేదంటే ఏ తప్పు చేసినట్టు కూడా కనబడతల్లా. ఒకరోజు ప్రభువును హఠాత్తుగా ఎదుర్కొనే దినమున నిరపరాధులుగా ఉండాలి. నిరపరాధులు అంటే
ఏ దోషము చేయని వారు. ఒక మాటలో చెప్పాలంటే ఏ నేరము చెయ్యని వారిగా మనం ప్రభుని ఎదుర్కోవాలి. మనలో ఏ నేరము ఉండకూడదు. ఏ నేరము చేయని వారంటే అందరం చేస్తాం, అందరం చేసేవాళ్ళు ఉంటాం, చేయకుండా ఉంటామా? ఏదో ఒక నేరం చేసేవారు. అంటే ఏ నేరము చేయని వారి కంటే అవి లేకుండా భూమి మీదే యేసు ప్రభు స్వరక్తం ద్వారా కడుక్కుని ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక సువర్ణం వల్లే వెళ్ళాలన్నది ప్రభు ప్రణాళిక. అది ప్రభు చిత్తం. అందరం ఏదో తప్పు చేస్తాం, ఏదో ఒక నేరం చేస్తాం. నేరం చేయని వాడెవరు? నేరం చేయని వారెవరు? ప్రభు ఏమన్నాడు? ఒక వ్యభిచారం చేత పట్టుబడిన స్త్రీ ప్రభు దగ్గర తీసుకురాబడినప్పుడు మీలో పాపం చేయని వాడు మొట్టమొదటి ఆ మీద రాయేమన్నాడు. అంటే ఎవడో నేరం చేయకుండా ఉన్నాడా? ఎవరో తప్పు చేయకుండా ఉంటారా? అందరూ తప్పు చేసిన వారే. అందుకే బైబిల్ అంటుంది కదా, ఏకంగా త్రోవ తప్పి అందరూ పనికి మాలిన వారేరంట, ఒకడు కూడా మంచివాడు. అంటే అర్థం ఏంటి? దారి తప్పిపోయారు. రెండోది చూసినట్టే ఒక్కరిలో కూడా పాపము లేదు అంటానికి లేదు, అందరిలో పాపము. సో యేసు ప్రభు వారు చెప్పినప్పుడు ఆ స్త్రీ మీద రాళ్ళు ఎందుకు పడలేదంటే అందరిలో ఏదో ఒక నేరం ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏదో ఒక నేరం చేసిన వారే, ఎవరు నీతిమంతులు కాదు. కానీ ఆ తప్పును సరిదిద్దుకోవటమే ఒక నిరపరాధి యొక్క గుణలక్షణం. ఒక నిరపరాధి యొక్క గుణలక్షణం ఎలాంటిది? చేసిన తప్పును సరిదిద్దుకుంటాడు, మరలా దాని వైపు వెళ్ళకోకుండా కాపాడుకుంటాడు. అది ప్రాముఖ్యత. ఇక్కడ యేసు ప్రభు అయితే, మానవులం అయితే అలా చేస్తాం, కానీ యేసు ప్రభు వారు ఏ నేరం చేయాలి. అందుకే పరిసయ్యులు శాస్త్రులు ఆయన మీద నిందించాలనుకున్నారు, ఆయన మీద అబద్ధికులను ఇద్దరిని తీసుకొచ్చి నిందమోపాలనుకున్నారు, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఎందుకంటే ఆయన ఏ నేరము చేయలే. సో ఏ నేరము చేయనటువంటి వాడు, ఆయనలో ఏ లోపము, ఏ తప్పు, ఏ దోషములు కూడా కనబడతల్లా. మన జీవితాల్లో ఓ రోజు ప్రభుని ఎదుర్కొనే దినమున హఠాత్తుగా ప్రభుని ఎదుర్కోబోతున్నాం. ఆ దినమును మనం ఎలా ఉండాలండి? ఏ నేరము చేయను, అంటే ఏ దోషము చేయని వారికి, అంటే ఏ నేరం మనలో ఉండకూడదు. ఏ తప్పు చేసిన వారిగా మనం వెళ్ళకూడదు. ఏ తప్పు లేని వారిగా, ఏ నేరము, ఏ దోషము లేని వారిగా సువర్ణం వలె ప్రభు దగ్గరికి వెళ్ళటం కొరకై మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, ఒక నీతిమంతుడండి, నిరపరాధి అంటే ప్రభా ఏ నేరము లేనివాడు, అది నీలోనే గుణలక్షణం ఉంది. ప్రభా నీలోనే ఏ దోషము చేయని వాడివి నువ్వు. పిలాతు చూడగా ఈయనలో నాకు ఏ దోషము కనబడతలేదన్నాడు. ప్రభా ఒకరోజు నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు, మధ్యాకాశంలో నిన్ను ఎదుర్కొన్నప్పుడు నేను కూడా ఏ లోపము లేదు, ఏ దోషము చేయలేదు అన్న స్వరము నా నిమిత్తమే పలకాలి, అన్న మాట నా నిమిత్తమే రావాలి. కాబట్టి ప్రభా ఏ దోషము లేనివాడిగా, నిరపరాధిగా నన్ను సిద్ధపరచు ప్రభా. నేను ఏ దోషం చేయనివాడు, దోషాలు చేశాను కానీ దాని నుండి నాకు విడుదలి. ఇక నుండి ఏ దోషములు చేయకోకుండా ఒకరోజు ఏ దోషము చేయలేదన్న పిలుపుతో నీ దగ్గరకు రావాలి. అదే నిరపరాధి యొక్క గుణలక్షణం. కాబట్టి ప్రభా, ఎందుకంటే అందరము దోషాలు చేసిన వారమే, కానీ ఆ దోషములు యేసు ప్రభు రక్తం ద్వారా కడగబట్టం ద్వారా మరలా అవి కనబడవు. కాబట్టి ప్రభా నా దోషములు కడుగు. ఈ రోజు నుండి ఏ దోషము, ఏ లోపము లేనివాడు, ఏ తప్పు చేయని వారిగా ఓ రోజు నిన్ను కలుసుకునేటట్టు నిరపరాధి లాంటి జీవితం నాకు అనుగ్రహించు ప్రభు అని ఈరోజు ఉపవాస ప్రార్థన చేయాలి. ఇది 3. 4వ విషయాన్ని చూద్దామండి. ప్రభుని ఒకరోజు హఠాత్తుగా కలుసుకోబోతున్నాం. ఆ దినమున మనం నిరపరాధుల్లాగా ఉండాలి. సో నిరపరాధి అంటే ఎలా ఉంటాడు? రండి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనం. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని మీరే చూసుకున్నాడని చెప్పాను. ఇక్కడ మనం చూస్తున్నటువంటి 4వ కోణం ఏంటి? 4వ మాట ఏంటంటే ప్రియులారా, నిరపరాధులు ఓ రోజు ప్రభువుని ఎదుర్కొనేటప్పుడు, ఆ ప్రభువుని ఎదుర్కొనే హఠాత్తుగా ప్రభువుని ఎదుర్కొనే దినమున మనం నిరపరాధులుగా ఉండాలి. నిరపరాధులు అంటే ఎవరు, ఎలా ఉంటారంటే ఇక్కడ చూస్తున్న మరొక మాట, నిరపరాధులు అంటే మొట్టమొదటిగా అపరాధం చేయనివారు, అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండనటువంటి. 2 నిరపరాధులు అంటే కల్ముషం లేనివారు, అంటే మలినము, మత్స, పాపపు మరక లేనివారు. 3 నిరపరాధులు అంటే ఏ నేరము చేయనివారు, అంటే ఏ దోషము చేయనటువంటి వారు. 4 నిరపరాధులు అంటే ఎలాంటి తప్పు చేయనటువంటి వారు. ఎలాంటి వారండి? ఇక్కడ దేవుని వాక్యం చూసినట్టు పిలాతు అంటాడు, పిలాతు అల్లరి ఎక్కువచ్చున్నది కానీ తన వల్ల ప్రయోజనం లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని మీరే చూసుకున్నాడని చెప్పాను.
అంటే నిరపరాధి అంటే ఎలాంటి తప్పు కూడా చేయడానికి ఇష్టపడ్డా. ఇక్కడ పిలాతు ఒక మాట అంటాడు, నేను నిరపరాధిని, ఎందుకంటే ఇతను నీతిమంతుడు, ఇతని విషయంలో నేనే తప్పు చేయను కాబట్టి, ఆయనలో ఏ లోపం నాకు కనబడలేదు కాబట్టి ఆయన విషయమై కక్షతోనూ కోపంతోనూ లేదా మీరు చెప్పారని మీ పురుగొలుపుతోనూ నేను ఆయనకి శిక్ష విధించను. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఏమంటారు, మీరు శిక్షించండి అని చెప్పి తీసుకొస్తున్నారు పిలాతు దగ్గరికి, మీరు శిక్షించండి. ఒకవేళ పిలాతు ప్రజల మాట వింటే నీతిమంతుడిని శిక్షిస్తే నిరపరాధి అవుతాడు. అందుకే పిలాతు ఏమంటాడంటే, నేనైతే చేతులు కడిగేసుకుంటున్నా. ఎందుకు కడుక్కున్నాడు? ఈ విషయంలో, ఈ నీతిమంతుడి విషయంలో నేను నిరపరాధిని, ఆయన ఎడల నేను ఏ తప్పు చేయట్లేదు, మీ ఇష్ట ప్రకారం మీ కోరిక ప్రకారమే చేస్తున్నాను తప్పక నేనైతే నిరపరాధిని. చూడండి పిలాతు ఎంత జ్ఞానంగా చెబుతాడు. ఇతడు నీతిమంతుడు, ఇతని యందు నాకు ఏ దోషం ఏ పాపం కనబడలా, కానీ మీరందరూ అతన్ని శిక్షించమంటున్నారు కాబట్టి నేనైతే చేతులు కడుక్కుంటానంటే నాకు ఈ విషయంలో ఏ బాధ్యత లేదు, నాకు ఈ విషయంలో ఏ మాత్రమును కూడా దీని విషయంలో నేను తీర్పు తీర్చేటప్పుడు నా మీదకి ఏమీ రాకుండా నా ఇష్టపూర్వకంగా చేయట్లా, మీ ఇష్టపూర్వకంగా చేస్తున్నాను కాబట్టి ఈ దోషం మీ మీదే. అందుకే పిలాతు ఏం చేశాడంటే చేతులు కడిగేసుకున్నాడు. నేను నిరపరాధిని. నిరపరాధి అంటే ఏ తప్పు చేయడు. అందుకే ఒక నీతిమంతుణ్ణి మనుషుల మాటలు విని శిక్షిస్తే అది తప్పు అయింది కాబట్టి, అది తప్పు చేసిన వాడుకుంటాడు కాబట్టి పిలాతు నీతిమంతుని శిక్షించడానికి వేరే వాళ్ళ మాటలు విని శిక్షిస్తే అది నిరపరాధి కాదు, అది తప్పు చేసినట్టయిది కాబట్టి పిలాతు అలా వద్దు. ఇతనిలో నాకైతే ఏ దోషం కనపడలేదు కాబట్టి నేనైతే ఇతని ఎడల తీర్పు తీర్చను, కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చేతులు కడుక్కుంటున్నాను, మీ నిమిత్తమే తీర్పే, నాది కాదు, నా ఇష్టపూర్వకమైన తీర్పు కాదని పిలాతు చేతులు కడుక్కున్నాడు. అంటే ఒక నిరపరాధి ఎప్పుడు తప్పు చేయడానికి ఇష్టపడ్డా. తప్పు చేసే గుణలక్షణం తనకు ఉండదు, తను తప్పు చేయటానికి కూడా వెనకడుగేస్తాడు. నిరపరాధి అంటే ఒక తప్పు చేయటానికి కూడా ఇష్టపడ్డాడు, వెనకడుగేస్తాడు. ఇది తప్పు, మనం చేసే తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పు అని వెనకడుగేస్తాడు, ముందరకు అడిగాడు. పిలాతు అదే చేస్తున్నాడు, నాకొద్దు. ఒకవేళ సమాజం తను విడిచిపోతారేమో, ప్రజలందరూ తను కాదని దూరం వెళ్ళిపోతారేమో, ప్రజలందరూ కూడా తను విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో, ఈ భయము ఆందోళన తనకు లేదు. ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని ఎదుట తన మనస్సాక్షి ఎదుట, తన హృదయం ఎదుట తాను నీతిమంతుడిగా నిరపరాధుడిగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. ప్రజల కోసం కాదు. ప్రజల మాటలు విని నిజంగా యేసు ప్రభు తీర్పు తీరిస్తే పిలాతు నేను నిరపరాధిని అనే మాట అనగలిగేవాడా? ప్రజల మాట విని తన ఇష్టానుసారంగా ఏదోట్లే ప్రజలు నా వైపు ఉండాలి అన్నట్టు, ప్రజలు మెప్పు నాకు ఉండాలి, ప్రజల బలం నాకు ఉండాలని తీర్పు తీరిస్తే పిలాతు ఎన్నటికీ నిరపరాధిగా ఉండేవాడు కాదు. పిలాతు చూడండి, ప్రజలందరూ వచ్చి ఎన్ని చెబుతున్నా పక్కన పెట్టేశాడు. నా మటుకు నేను పరీక్షించా, అతడు నీతిమంతుడు కాబట్టి. అంటే మనం కాదు సుమ్మి, మనం అందరం పాపమే, ఎవరిలో మంచి లేదు. యేసు ప్రభువారి గురించి చెబుతుంది కదా, మనం అనుకోవచ్చు నా గురించే చెబుతున్నాడేమో, ఆయన గురించే నీతిమంతుడు అంటున్నాడు. ఎవరి గురించి కాదు, మనం అందరం పాపులమే, మీరేంటి నేనేంటి, అందరం పాపులమే. కానీ యేసు ప్రభువారి గురించి ఇక్కడ చాలాసార్లు వాక్యం వక్రీకరిస్తారు. ఎట్లా అంటే నా గురించే, నేను నీతిమంతుడిలా చెబుతున్నాడు, నేను పరిశుద్ధుడని చెబుతున్నాడు అనుకుంటారు. ఎవరం కాదు, ఇది యేసు ప్రభువారి గురించి చెబుతున్న మాట. ఏమంటాడు? ఆయన నీతిమంతుడు కాబట్టి నేను ఆయనలో ఏ లోపం కనుగొనలేదు కాబట్టి, ఏ దోషం లేదు కాబట్టి నేను చేతులు కడుక్కుంటున్నా, నేను నిరపరాధిని. సో పిలాతు మనుషులను బట్టి కాదు, తన మనస్సాక్షిని చూసుకున్నాడు. దేవుని ఎదుట తన మనస్సాక్షి కరెక్ట్గా ఉండాలి, తన మనస్సాక్షి సరైనదిగా ఉండాలి. అందుకు పిలాతు తనను తాను సరిదిద్దుకున్నాడు. అయ్యా, ఇక నేను చేయగలిగేది లేదు, నేనైతే తప్పు చేయట్లా, దీని విషయంలో నేను నిరపరాధినని చేతులు కడిగేసుకున్నాడు. నిరపరాధి అంటే ఏ తప్పు చేయటానికి కూడా ఇష్టపడడు, ఏ తప్పు కూడా చేయడు నిరపరాధి అంటే. ఈరోజు దేవుని మందిరానికి వస్తూ, ప్రార్థనకు వస్తూ ఎన్నో తప్పులు చేసేసి, చేయరాని తప్పులను చేసి దేవుని మందిరానికి వచ్చి ప్రభువా అబ్బా తండ్రి అని మనం మొరపెడితే మనం నిరపరాధులం కాము.
ఒకవేళ ప్రభా నన్ను నిరపరాధిలాగా స్థిరపరచు ప్రభు అన్న, ఆ మాట ప్రభు దృష్టిలో నిలబడదు. ఎందుకు నిలబడదంటే మనం చేయాల్సినవి ఇవన్నీ చేసేసి, చేయాల్సిన తప్పులన్నీ చేసి, ప్రభా ఏదో చేసేసాను కానీ క్షమించి ఈ రోజు నుంచి నన్ను నిరపరాధిగా పెట్టి ప్రభు అంటే దేవుడు వింటాడా? చేయాల్సినవన్నీ చేసి వచ్చి నేను తప్పు చేశాను ప్రభు ఒక్కసారి క్షమించండి, దేవుడు ఎందుకు వింటాడు? అది తప్పు అని నీకు తెలుసు. రక్షించబడ్డామంటే, మారుమూసి పొందామంటే, బాప్తిసం తీసుకున్నామంటే తప్పేంటో మంచి ఏంటో తెలుసు మనకి, చెడు ఏంటో మంచి ఏంటో మనకు తెలుసు. అది తెలిసి కూడా మనం తప్పు చేసి వచ్చి ప్రార్థన చేస్తున్నామంటే ఇంకా తెలిసి తప్పు చేసినోడు క్షమాపణ ఉంటుందా? అర్థం చేసుకోవాలి. కానీ ప్రభు కనికరం కలిగిన దేవుడు కాబట్టి ఒక అవకాశం ఇవ్వచ్చు. కాబట్టి ప్రభువును కలుసుకుని హఠాత్ దినం కొరకు నిరపరాధులుగా ఉండటం కొరకే మనం ఉపవాస ప్రార్థన చేయాలి. నిరపరాధులు అంటే 4వదిగా ఎలాంటి తప్పు చేయరు, తాను తప్పు చేయించడానికి ప్రేరేపణ కలిగించిన అనేకులు వచ్చి పిలాతును ప్రేరేపణ కలిగిస్తున్నారు, నువ్వు చెయ్యి, నువ్వు శిక్షించని. కానీ ఇతనిలో నాకు ఏ లోపము కనబడలేదని పిలాతు ఏం చేస్తున్నాడండి? తన జీవితాన్ని తను సర్దిద్దుకుంటాడు. నిరపరాధి అంటే తాను తప్పు చేయడు, ఎదుటి వ్యక్తులు ప్రేరేపణ కలిగించిన తప్పు చేయడానికి ఇష్టపడడు. అదే నిరపరాధి యొక్క గుణ లక్షణం. అక్కడ మనం అలాంటి నిరపరాధులుగా ప్రభుని ఎదుర్కోవడం కొరకు ఉపవాస ప్రార్థన చేయాలి. ఇది 4. 5వ విషయం నిర్గమాకాండం 23వ అధ్యాయం 7వ వచనం. నిర్గమాకాండము 23వ అధ్యాయం 7వ వచనం. నిర్గమాకాండం 23వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ రాయబడుతున్న అబద్ధమునకు దూరముగా నుండుము. అది ఏమైనా రాయబడుతూ వచ్చిందండి? ఇక్కడ మనం గమనించాలి. 5వది నిరపరాధి. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి కోణం అబద్ధమునకు దూరంగా నుండుము, నిరపరాధినైనను నీతిమంతుని చంపకూడదు. సో అది చంపిన ఎడల నేను దుష్టుణ్ణి నీతిమంతుడిగా ఎంచను, నిర్దోషిగా ఎంచను అంటాడు. ఇక్కడ గమనించాల్సిన కోణం నిరపరాధిగా ప్రభుని ఎదుర్కోవాలి. నిరపరాధులు అని అంటే వ్యాఖ్యానాలు ఎలా ఉందంటే పాపరహితుడిగా పుట్టటమే అంట. పుట్టుకతోనే పాపరహితుడు. నిరపరాధి అంటే అర్థం ఏంటండి? అమాయకుడు అని అర్థం. అమాయకుడు అని అంటే పుట్టుకతోనే పాపరహితుడు. అంటే పాపం విషయంలో అసలు దాన్ని టచ్ చేయకోకుండా పాపం చేయనటువంటి వాడు నిరపరాధి. అంటే ఎలాంటి వాడండి? అమాయకుడు. అమాయకుడు అంటే పుట్టుకతోనే పాపరహితుడు. తాను పుట్టినప్పటి నుండి ఏ పాపం చేయనటువంటి వాడుగా, ఏ పాపంలో పాలు పంపులు లేనివాడు ఉండటమే నిరపరాధి అంటే. ఈరోజు మనం ఉపవాస ప్రార్థనకు వచ్చాం, ప్రార్థన చేస్తున్నాం. నిరపరాధులుగా ఉండటం కొరకే ప్రార్థన చేయాలి. మనం అనుకోవచ్చు, బ్రదర్ పాపం లేనివాడు ఎవరున్నారు? అందరం పాపం చేసామే, చేయలేదని ఎవరన్నారు? కానీ మన పాపాల నుండి మనం విముక్తి పొందటమే, మన పాపాల నుంచి మనకు విమోచన కలగటం కొరకే యేసు ప్రభు వారి రక్తం మనకు సమీపంగా ఉంది. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే నిరపరాధిగా ప్రభుని ఎదుర్కొనడం కొరకై, హఠాత్తుగా ప్రభుని ఎదుర్కొనే దినమున నిరపరాధిగా మనం ప్రభుని కలుసుకోవడం కొరకు ఉపవాస ప్రార్థన చేయాలి. నిరపరాధి అంటే మొట్టమొదటిగా ఏంటి? అపరాధము చేయనివాడు, అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండనటువంటి వాడు. 2 నిరపరాధి అంటే కల్ముషం లేనటువంటి వాడు, అంటే మలినము, మచ్చ, పాపపు మరక లేనటువంటి వాడు. 3 నిరపరాధి అంటే ఏ నేరం చేయనివాడు. 4 నిరపరాధి అంటే ఎలాంటి తప్పు చేయనివాడు. 5 నిరపరాధి అంటే చెప్పబడుతున్నమాట అమాయకుడు, అంటే పాపరహితుడు, పుట్టుకతోనే పాపరహితుడు. నిరపరాధి అంటే ఆయన ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. ఆయన పుట్టుకతోనే పాపరహితుడు. దావీదు రాజు కీర్తనల గ్రంథం 51వ అధ్యాయంలో అంటాడు, ఏమంటాడండి? 5వ వచనం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 5వ వచనం ఏమంటున్నాడు దావీదు రాజు?
నేను పాపములోనే పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించాను. కాబట్టి నిరపరాధి అంటే పుట్టుకతోనే పాపరహితుడు. అమాయకుడు అంటే పుట్టుకతోనే పాపరహితుడు, అంటే తాను పుట్టుకే పాపం లేనిదన్నారు. కానీ దావీదురాజు అంటాడు, నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించినాను. అంటే మానవుని పుట్టిక పాపము. మరి యేసు ప్రభువారి పుట్టిక ఎలాంటిది రండి మనం చూసినట్లయితే మత్తయి సువార్త మొదటి అధ్యాయం. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో కొన్ని విషయాలు రాయబడుతూ వచ్చింది. ఏమని? 18వ వచనం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం. ఏసే కదక్క, యేసు క్రీస్తు. అక్కడ రెండుగా లేవు, యేసు క్రీస్తు కలిసి ఉన్నాయి కాబట్టి యేసు క్రీస్తు జననం ఎట్లనగా చదవండి. అదండి ఎట్లా ఉందండి? పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయింది. ఇంకా లూకా సువార్తలో ఏమనుంది? మొదటి అధ్యాయము లూకా సువార్తలో కూడా ఇంకొక విషయం రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది రండి. లూకా సువార్త మొదటి అధ్యాయం 34వ వచనం. లూకా సువార్త మొదటి అధ్యాయం 34వ వచనం. అది కాదు, ఇది ఎలాగూ చాలా చాలా ఇక్కడ మనం చూస్తున్నమాట మానవుని పుట్టుక. కీర్తన 51వ అధ్యాయం పాపపు పుట్టుక. కానీ యేసు ప్రభువారి యొక్క పుట్టుక ఎలా ఉందండి? పరిశుద్ధాత్మ వలన గర్భవతి, పుట్టబో శిశువు పరిశుద్ధుడై ఉండును, దేవుని కుమారుడు అనబడను. అంటే మన పుట్టుకలో పాపం ఉంది. అందుకే మనం యేసు ప్రభు రక్తం ద్వారా కడగబట్టడం ద్వారా మన పుట్టుక నుండి ఇప్పటివరకు చేసిన పాపాలన్నీ క్షమించబడుతున్నాయి. కానీ ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది. అందుకే పాపరహితుడు, అంటే పుట్టుకతోనే పాపరహితుడు. ఆయన పుట్టుకలో నుండే పాపం చేయనటువంటి వాడు. సో పాపం చేసిన పుట్టేటప్పుడు ఎవడైనా పాపం చేస్తాడంటే పాపం చేయడం అంటే అట్ట కాదండి. మానవుని యొక్క పుట్టుక తల్లిదండ్రుల యొక్క కలయికతో, అది ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు ఏకమైనప్పుడు పుట్టేటటువంటి దాన్ని దావీదు భక్తుడు అంటాడు, నా తల్లి నన్ను గర్భంలో పాపంతోనే ధరించానంటాడు. కానీ యేసు ప్రభువారి యొక్క పుట్టుక చూడగా పరిశుద్ధమైనటువంటి పుట్టుక, అందుకే పాపరహితుడు. సో ఈరోజు మనం గమనించాలి. ఈరోజు మన ఉపవాస ప్రార్థన దేనికంటే, మన యొక్క జీవితం ఉపవాస ప్రార్థన దేనికంటే నిరపరాధులుగా ఉండటం కొరకే. నిరపరాధులు అంటే అర్థం ఏంటండి? అమాయకుడు, పాపరహితుడు, అంటే పుట్టుకతోనే పాపరహితుడు. సో ఈరోజు మనం గమనించాలి. సరే, మన పుట్టుకతో వచ్చిన పాపాలన్నీ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చాం. ప్రభా నేను పాపినని ఒప్పుకున్నాం, ప్రభు క్షమించాడు, తన కలువరిశిల రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. ఇప్పుడు మనం ఎలా ఉండాం? ఎందుకంటే ఒకరోజు ప్రభువుని ఎదుర్కోబోతున్నాం. హఠాత్తుగా ప్రభువును కలుసుకునే దినమున మనము పాపరహితులుగా, అమాయకులుగా, అంటే నిరపరాధులు అంటే అమాయకులుగా, పాపరహితులుగా, పుట్టుకతోనే పాపం లేని వారుగా. అంటే ఇక మన ఆత్మీయ పుట్టుకలో పాపం లేదు కాబట్టి పాపం లేని ఆత్మీయ పుట్టుకతో ప్రభువుని ఎదుర్కోవాలి. మనం భౌతికమైన పుట్టుకలో పాపం ఉంది, కానీ ఆత్మీయ పుట్టుకలో పాపమే లేదు. సో పాపమే లేని పాపరహితులుగా ప్రభువుని ఎదుర్కోవటం కొరకై ఉపవాస ప్రార్థన చేయాలి. ప్రభా ఈరోజు నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నా, ఎందుకనగా నేను హఠాత్తుగా ఒకరోజు నిన్ను కలుసుకునే దినమున నిరపరాధిగా నిన్ను కలుసుకోవాలి. నిరపరాధి అంటే అపరాధం చేయని వారు, అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తిరగనటువంటి వాడుగా. 2, నిరపరాధి అంటే కల్ముషం లేనివారుగా, అంటే ఎటువంటి మచ్చ కానీ మాలిన్యం కానీ పాపపు మచ్చ లేనివాడిగా. 3, నిరపరాధిగా అంటే ఏ నేరం చేయనివాడుగా, అంటే ఏ దోషము కానీ ఏ నేరం చేయనివాడిగా ప్రభా నేను ఉండాలి. 4, నిరపరాధి అంటే ఏ తప్పు చేయనటువంటి వాడు. ఇతరులు ఎంతమంది ప్రేరేపించినా
మనుషుల కోసం కూడా తప్పు చేయనటువంటి వాడు. పిలాతుని ఎంతోమంది ప్రేరేపించారు, కానీ మనుషులు ఎంతమంది పిలాతు ఒక్కడే నీతిమంతుడి వైపు నిలబడి నేను ఈ తప్పు చేయనన్నాడు. అట్లా మనుషులు ప్రేరేపణతో మనుషులు ప్రేరేపించిన తన మనస్సాక్షిని కాపాడుకోవడం కొరకై తను నిరపరాధిగా ఉంటున్నాడు. నిరపరాధి అంటే ఏ తప్పు చేయడు, మనుషులు ప్రేరేపణ కలిగి 5 నిరపరాధి అంటే అమాయకుడు, అంటే పాపరహితుడు. పుట్టుకతోనే పాపరహితుడు, పుట్టుకతోనే పాపం లేనివాడిగా పుట్టడం. సో మన జీవితాల్లో భౌతికమైన పుట్టుక ఎట్లాగో పాపంతో ఉంది, కానీ ఆత్మీయ పుట్టుకలో పాపం లేదు. సో పాపం లేని ఆత్మీయ పుట్టుకతో ప్రభువును కలుసుకునే నిరపరాధిగా మనం సిద్ధపడటం కొరకై ఈరోజు మన ఉపవాస ప్రార్థన. బలహీనతలుంటాయి, అవిధేయతలుంటాయి, పొరపాట్లుంటాయి, లోపాలుంటాయి. ప్రభా నేను నిరపరాధిగా నిన్ను కలుసుకోవాలి, నేను నిరపరాధిగా నిన్ను ఎదుర్కోవాలి. నిరపరాధి అంటే ఎలాంటి వాడు 5 విషయాలు చెప్పావు. అట్టి నిరపరాధిగా నన్ను సిద్ధపరచు, అట్టి నిరపరాధిగా నన్ను సిద్ధపరచు ప్రభా. నేనే కాదు, నా కుటుంబం, నా ఇంటివారు, నా బంధువులు, స్నేహితులు, తిరిగి నేను ఏ మందిరానికి వెళ్తున్నాను, ఈ మందిరమే కాదు ఇంకా అనేక మంది మందిరానికి వెళ్తూ వస్తున్నారు, వాళ్ళను కూడా నిరపరాధులుగా స్థిరపరచు. ఎప్పుడైతే నిరపరాధులుగా స్థిరపరచమని అడుగుతామో, మన ఉపవాస ప్రార్థన నిరపరాధులుగా ఉండటం కొరకే చేస్తాము. ఈ ఉపవాస ప్రార్థన ఆ దినమున ప్రభువును కలుసుకునేటప్పుడు మనలో ఉన్న నిరపరాధి యొక్క జీవితాన్ని బట్టి ప్రభు దగ్గర బహుమానం పొందుకునేవారు ఉంటాం. పిలాతు యేసు ప్రభుకి ఎందుకు తీర్పు తీర్చలేకపోయాడు చెప్పండి? నిరపరాధి నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టే కదా, ఆయనలో ఏ లోపం లేదు కాబట్టే కదా, నిరపరాధిగా ఉన్నాడు కాబట్టే కదా. మనం కూడా ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అలాగే నీతిమంతులుగా నిరపరాధులుగా ఉంటే మనకి ఏ తీర్పు యేసు ప్రభు తీర్చడు. కాబట్టి మనం నిరపరాధులుగా ఉండి ప్రభువును కలుసుకోవడం కొరకై, ఆ నిరపరాధులుగా ప్రభు దగ్గరికి వెళ్ళటం కొరకై, మనం నిరపరాధులుగా ఉండటం కొరకై ఉపవాస ప్రార్థన మనం చేయనట్లు ప్రభా నన్ను, నా కుటుంబీకులు, బంధువులు, మందిరమును కూడా, మందిరంలో ఉన్న ప్రతి దేవుని బిడ్డను కూడా నిరపరాధులుగా స్థిరపరచు ప్రభా. ఇంకా సంఘాన్ని నిరపరాధులుగా స్థిరపరచు ప్రభా అని ప్రార్థన చేయవాకండి. సంఘం అంటే ఆయన శరీరం, అది ఎప్పుడూ నిరపరాధే. కొంతమంది అంటారు నా సంఘం, మా సంఘం. నీకు ఎవడు రాసి ఇచ్చాడు సంఘం? సంఘం అంటే ఏంటి? ఆయన శరీరం. మనం ఎప్పుడు నా సంఘం, మా సంఘం అని ప్రార్థన చేయకూడదు. చాలామంది అటు చేస్తారు తెలియక. మా సంఘం ప్రభువా, నా సంఘం నీది కాదు, మందే కాదు. సంఘం అన్నది ప్రభుది, మేము వెళ్ళే మందిరం, మా సహవాసం అని మనం ప్రార్థన చేయాలి. మా తోటివారు అని ప్రార్థన చేయి. కానీ మా సంఘం అంటే నువ్వు సిలువ వేసావు, సిలువ వేయబడ్డావా, చచ్చిపోయావా, రక్తం కార్చావా, చనిపోతే ఏడు ఎందుకుంటాం? అక్కడ ఎప్పుడు నా సంఘం అని ప్రార్థన చేయకూడదు. నీది నాది కాదు, అది ప్రభుది. అని మనం ఏం చేయాలి? ప్రభువా నీ సంఘంలో నేను ఒక అవయవంగా చేర్చబడిన నేను సంఘంలో ఉన్న ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నానని ప్రార్థన చేయండి, తప్పులేదు. కానీ నా సంఘం నాది అని అంటూ, నీది కాదు, నాది కాదు, ప్రభుదిది. నేను కాపరిగా ఉంటాను, మీరు దేవుని బిడ్డలుగా ఉండాలి, అంతవరకే. కానీ సంఘం ఎవరిదే? ప్రభుదే. అందుకే ప్రార్థన కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ప్రభువా నేను నిరపరాధిగా ఈ భూమి మీద ఈరోజే కాదు, ఏదో ఒప్పుకుని ఈరోజు వెళ్ళిపోతున్నాను కాదు, నేను బ్రతుకు దినములన్నిటి నిరపరాధిగా భూమి మీద ఉండుట కొరకై ప్రభా నన్ను నిరపరాధిగా స్థిరపరచు. నిరపరాధి అంటే ఎలా ఉంటాడో ఈరోజు తెలియపరచబడింది. అట్లా ఆ వాక్య పిలుగులో నేను నిరపరాధిగా ఉండటం కొరకై సహాయం చేయ ప్రభా. నేనే కాదు, నా బంధువులు, స్నేహితులు, కుటుంబీకులు అందరూ కూడా నిరపరాధులుగా, నాతో పాటు మందిరంలో ఉన్న ప్రతి దేవుని బిడ్డ కూడా నిరపరాధిగా ఉండటం కొరకై ప్రార్థన చేస్తే మనం నిరపరాధులుగా అవటం కోరుచున్నాం. మనతో పాటు ఉండవారు, వాళ్ళు మనకు కీడు చేసినా, నష్టం చేసినా, మేలు చేసినా, వాళ్ళు కూడా నిరపరాధులుగా ఉండటానికి కోరుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా బహుమానం ప్రభు దగ్గర అధికమైన బహుమానం పొందుకుంటాం. అట్టి రీతిలో నిరపరాధులుగా మనం ఉండి ప్రభువుని ఎదుర్కొని ఏ లోపం లేని వారిగా ప్రభు దగ్గర బహుమానం పొందుకోవడం కొరకై, ప్రభు నిరపరాధు లాంటి జీవితాన్ని మనకి ఇవ్వడం కొరకై ప్రభు సాయం చేయను గాక. ఆమేన్.